హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ అండి. ఇవి వచ్చేసి డేగులు అండి, డేగులు అంటారు వీటిని. ఇవి వచ్చేసి తాటి చెట్టు నుంచి వస్తాయి. మనకు తాటి చెట్టులో లుంజలు అవుతాయి కదా, లుంజలు తీయకపోతే తాటి కాయ అవుతుంది. తాటి కాయ నుంచి తాటి పండు అవుతుంది. పండుని తీసుకెళ్ళి పాతి పెడతారు. పాతి పెట్టిన తర్వాత ఇవి మొలకెత్తుతాయి. ఇవి మొలకెత్తినాక మళ్ళీ వీటిని ఒక కుండలో పెట్టి ఇసుకేసి కాలుస్తారండి. అంటే హెల్దీ ఫుడ్ అంట ఇది. నాకు కూడా అంత ఎక్కువ తెలియదు. అయితే మన మహబూబ్నగర్ డిస్టిక్లో ఎక్కడ నాకు ఎక్కువ కనిపించవు, అసలే కనిపించవు. కానీ ఆమన్గల్ సైడు అక్కడ వచ్చేసి సరికొండ, ఆమన్గల్, అక్కడ ముద్దువీన్, ఎక్కడైనా సరే ఆమన్గల్, చారగొండ అటు ఏరియాలో తాటి చెట్లు ఉన్న ఏరియాలల్లో ఫుల్గా ఉంటాయండి. ఇవి తింటారు. ఇవి వచ్చేసి ఇలా తీయాలండి. ఈ పొట్టు ఉంది కదా పైన, ఇది మొత్తం ఇలా తీయాలి. ఇలా తీసినప్పుడు ఇది మొత్తం వెళ్ళిపోయి మన మొరంగడ్డ, ఆలుగడ్డ అట్లా ఎట్లుంటుందో ఇది కాలినాక ఇదంతా తీస్తే ఇట్లా నీట్గా అవుతుంది. నీట్గా అయిన తర్వాత ఇది చింపుకొని, చూడండి ఫ్రెండ్స్ ఎలా చింపాలో. అట్లా చింపేసి పీసులు పీసులుగా, చెరుకు గడ పీసులు చిన్న చిన్నగా ఎట్లా వేసుకొని తింటామో అట్లా తినాలన్నమాట. ఎవరికైనా తెలుసా తెలియదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇవి డేగులు అంటారు వీటిని. తాటి చెట్టు నుంచి వస్తాయి. తాటి చెట్టులో లుంజ తీయకపోతే తాటికాయ అవుతుంది. తాటికాయ నుండి తాటి పండు, పండు తర్వాత పాతి పెడితే ఈ డేగులు మొలకెత్తుతాయి. వీటిని తీసి మళ్ళీ కుండలో వేసి ఇసుకేసి కాలిస్తే ఇంత శ్రమ వెనకాల మనం కొనుక్కొచ్చుకొని తింటామండి. చూడండి ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. చూడండి, తినేసేయండి ఫ్రెండ్స్, డేగులు తినేసేయండి మీరు కూడా. చూడండి, పొట్టు తీసిన తర్వాత ఇలా తీయకముందు ఇలా కట్టలుగా కట్టి అమ్ముతారనమాట. ఇదంతా తీసిన పొట్టు అండి, ఇట్లా తీస్తారు. తీసిన తర్వాత వచ్చేసి ఇది నీట్గా ఇలా అవుతుంది. అయిన తర్వాత చింపేసుకొని మనం ఇలా తింటామండి. మీలో డేగులు అనేవి ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ముఖ్యంగా మన గౌడ్స్కి అయితే తెలిసి ఉంటాయి. అంటే తాటి చెట్లు కళ్ళు గీసేది గౌడ్సే కాబట్టి. మా ఊర్లో అయితే మా బావ వాళ్ళు కూడా డేగులు ఉంటే వాళ్ళ దగ్గర కూడా అంటే తయారని కాదు, చెట్లు ఉంటాయి కాబట్టి చెట్టు నుండి ఖచ్చితంగా వాళ్ళు కళ్ళు గీస్తారు కాబట్టి తాటి లుంజలు అవుతాయి. లుంజలు తీయకపోతే తాటి పండు, ఇందాక చెప్పినట్టుగా ప్రాసెస్ అంతా. అంటే అవి కూడా వాళ్ళు సేల్ చేస్తారనమాట. ఇవి వచ్చేసి ఈరోజు మాల్ దగ్గర కొన్నాం మేము. అంటే ఖచ్చితంగా తాటి చెట్లు ఉండే ఏరియాలలో అయితే ఖచ్చితంగా దొరుకుతాయండి. నీట్గా పీసెస్ పీసెస్ ఇలా చేసి తినొచ్చు అనమాట. బాగుంటాయండి టేస్ట్ కూడా. టేస్ట్ అంటే చప్పగా ఉంటాయి, కాకపోతే తింటారు అంతే ఇవి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. తినేసేయండి ఫ్రెండ్స్ మీరు కూడా.